సోమాజిగూడలోని తెలంగాణ స్టేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి 2024-25వ సంవత్సరానికి గాను తమ స్కాలర్షిప్ ప్రోగ్రాంను ప్రకటించింది. ఈ ప్రోగ్రాం ప్రకటించడం ద్వారా మలబార్ గ్రూప్ యొక్క ప్రధాన సామాజిక సేవా కార్యక్రమాలు సాధించిన ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ ప్రోగ్రాం బాలికల విద్యకు మద్దతు ఇవ్వడంలో మలబార్ గ్రూప్ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతోంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. మలబార్ గ్రూప్ ఇండియా ఆపరేషన్స్ ఎండి ఆషర్వో, రెస్ట్ ఆఫ్ ఇండియా మలబార్ గోల్డ్ డైమండ్స్ రిటైల్డ్ హెడ్ సిరాజ్ పీకే, మలబార్ గోల్డ్ డైమండ్స్ జోనల్ హెడ్ మహమ్మద్ షరీజ్, మలబార్ గోల్డ్ డైమండ్స్ జోనల్ హెడ్ షానిబ్, మలబార్ గోల్డ్ డైమండ్స్ యొక్క ఇతర మేనేజ్మెంట్ టీం సభ్యులు, కస్టమర్లు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది భారతదేశ వ్యాప్తంగా 21,000 మంది బాలికల విద్యకు మద్దతుగా 16 కోట్ల రూపాయలను కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలోని 116 కళాశాలల్లో చదువుతున్న 3,900 మంది బాలికలకు చెక్కులను అందజేశారు. 10 కోట్లుంటే 20 కోట్లు, 20 కోట్లుంటే 50 కోట్లు, దాన్ని పెంచుకుంటూ పోవడం మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎంత విస్తరిస్తున్నారో అంత విస్తరించిన కొద్దీ వాళ్ళ సేవా రంగాన్ని కూడా అదే రకంగా విస్తరించారు. నాట్ ఓన్లీ ఈ ఎడ్యుకేషన్ పర్పస్ స్కాలర్షిప్, వాళ్ళు ఇచ్చిన దాంట్లో 5-6 రకాల చారిటీస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొబైల్ మెడికల్ క్లినిక్స్ కావచ్చు, తర్వాత మ్యారేజ్ కోసం సపోర్ట్ చేయడం, ఇల్లులు కట్టుకుంటే సపోర్ట్ చేయడము, మైక్రో లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడము, తర్వాత ఈ మధ్యకాలంలో నేను కూడా వెళ్ళిన హోమ్స్, ఈ కేర్ ఎందుకు ఉంటుందని చాలామంది సిఎస్ఆర్ కూడా ఇస్తారు. కానీ ఆ సిఎస్ఆర్ ఎక్కడికి పోతుంది, ఎట్లా ఖర్చు అవుతుంది, దాన్ని మరి హంగర్ ఫ్రీ వరల్డ్ చేయడం కోసం పర్ డే 1 lakh పీపుల్కు డైలీ భోజనం పెడుతున్నారు అక్రాస్ ఇండియాలో. తర్వాత ఇందాక జాంబియా స్కూల్ యూనిఫామ్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మన దగ్గర కూడా తెలంగాణలో 3,900 స్టూడెంట్స్కు స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నారు. అది వాళ్ళు పెట్టే ఖర్చు వాళ్ళ దగ్గర చిన్నది అనిపించినా అది మన జీవితంలో చాలా ఎక్కువ. ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఫీజు కట్టడానికి అవకాశం లేక, లేదా ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లేక, లేదా ట్రావెల్ చేయడానికి లేక చదువులు మానేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి ఈ అమౌంట్ అనేది వాళ్ళు ఇచ్చే దాంట్లో నేను చాలాసార్లు చెప్పిన, రోజు ఈ చెక్కులు తీసుకునేటువంటి స్టూడెంట్స్ అందరు కూడా ఇది చిన్న అమౌంటా పెద్ద అమౌంటా కాదు, అదొక సపోర్ట్, ఒక ఎంకరేజ్మెంట్, మనలో ఉండేటువంటి ఆ టాలెంట్ను మనం ఎఫర్ట్స్ పెట్టి బయటికి తీసుకున్న దానికి కూడా గుర్తింపుగా కూడా అనుకోవచ్చు.